ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వల కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో ఏలు పెట్టే అవకాశం ఉండదు. ఫలానా వర్క్ కావాలి, ఫలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. ఎవరికి ఇండ్లు ఇస్తున్నాం, ఎవరికి కార్డులు ఇస్తున్నాం, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం, ఎవరికి రేపు పింఛన్ పెంచాలి, ఎవరికి ఏం చేయాలి, లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎమ్మెల్యేలు ఇంకొకరు నీలిగి మీ మీద డాగేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి. మీకేం అధికారం ఉన్నది, మీకు ఎట్లా నడిపే అధికారం ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మాటలతో కాదు. అందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా, లక్ష్మీనరసింహరావు గారిని, రవిశంకర్ గారిని, అట్లాగే మా మానకొండూరు ఎక్స్ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 17 తారీఖు నాడు 3వ విడత కూడా అయిపోతాయి. అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్, మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పది. మరి జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, పెడతారా అంటుండ్రు. అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తి అవుతుంది. పూర్తి అయిపోగానే మనం గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్షాప్ పెడతాం. మనం పెద్దలను పిలుస్తాం. ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు, డిపిఓలుగా, డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులేంది, ఎంపీటీసీ గారి విధులేంది, మీ హక్కులేంది, వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఏం పేరు తమ్ముడు మర్చిపోయినరా, అంజీ చెప్తున్నా నాకు వచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినాను బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో, మీరు చూసిర్రు. నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా, ఇండ్లియా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ పట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి, ఆఖరికి ఇంత ఘోరమంటిగా చెప్పరాదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా, అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే, ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారంటే, ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా సూతాంతి అన్నట్టు ఉంటారు. కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది. మీరు గమనించండి, ఎంత కోపం ఉంటే, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీలు గెలిచినాం. జెడ్పీటీసీలు దగ్గర 450 దాకా గెలిచినాం. మండలాలు దగ్గర 430 దాకా గెలిచినాం. 520 చిల్లర మండలాలు ఉండే అప్పుడు కొద్దిగా పెరిగినాయి ఇప్పుడు. అట్లాగే గ్రామ పంచాయతీలు 12,000 ఉంటే దగ్గర 9,000 మనమే గెలిచినాం. కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక 15-20% గెలిచిరు, కానీ మనం గెలిచినట్టు 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. మరి పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్లు తిరగకుండానే ప్రజలలా ఇంత కోపం వచ్చింది? మనకు కనబడుతూనే ఉన్నది. యూరియా బస్తాల కోసం తనలాడుడే,
కరెంటు కోసం ఆగం, ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, ఎక్కడ కూడా చారణకు మించి చక్కగా జరగలే. అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తే మేము 15,000 అన్నారు, ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి